మేడారం మహాజాతర వేళ ములుగు గట్టమ్మ తల్లి దర్శనానికి భక్తులు పోటెత్తారు. సమ్మక్క సారళమ్మను దర్శించుకునే ముందు ములుగు గట్టమ్మ తల్లికి తొలి మొక్కులు చెల్లించి తమ ప్రయాణం సాఫీగా సాగాలని వేడుకుంటారు. గిరిజన దేవతలకు సమర్పించినట్లే పసుపు కుంకుమ చీరే గాజులు సమర్పించి గట్టమ్మ తల్లికి మొక్కులు చెల్లించుకుంటారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వేణు అందిస్తారు. గిరిజన ఆరాధ్య దైవాలు సమ్మక్క సారళమ్మ మహాజాతర మరికొద్ది గంటల్లో ప్రారంభం కాబోతోంది. ఇక తొలి మొక్కులు గట్టమ్మ తల్లికి అర్పిస్తారు. ఎవరైనా అమ్మవార్ల సన్నిధికి వెళ్ళే ప్రతి భక్తుడు ములుగు వద్ద ఉన్నటువంటి ఈ యొక్క గట్టమ్మ తల్లిని దర్శించుకోవడము ఆనవాయితీ. తొలి మొక్కులు చెల్లించుకున్న తర్వాతే భక్తులంతా మేడారం వెళ్ళి వనదేవతలైన సమ్మక్క సారళమ్మ దర్శనం చేసుకోవడం జరుగుతుంది. ఇక అంగరక్షకురాలిగా సమ్మక్కకు యుద్ధంలో అటు సూర్యపల్లి సూరక్క, మారేపల్లి మారక్కతో పాటు గట్టమ్మ తల్లి అంగరక్షకులుగా ఉండి ప్రతాపరుద్రుని సేనలతో యుద్ధం చేశారు. ఆ తర్వాత అమరులై అంగరక్షకులతో పాటుగా సమ్మక్కతో పాటు తాను సమానంగా పూజలు అందుకుంటున్నారు గట్టమ్మ తల్లి. సో నాయప్కోట్ పూజారులు ఉన్నారు. సో ఏంటి ఆ గట్టమ్మ తల్లికి జాతర సందర్భంగా సో మొదటి మొక్కులు అమ్మవారికి ఇస్తారు. ఎందుకు అసలు గట్టమ్మ తల్లి ప్రాముఖ్యత ఏంటి? భక్తులకు ఏంటంటే ఒక నమ్మకం అనేది ఏర్పడ్డది. ఇక్కడ తొలి మొక్కున్నాకనే సమ్మక్క సారళక్కకు బయలుదేరుతారు. వాళ్ళు సుత అక్కడ క్షేమంగా వెళ్ళి లాభంగా రావాలని మేము సుత పూజలను కోరుకుంటున్నాం. సమ్మక్క మేడారానికి 4 దిక్కుల 4 గట్టమ్మలు ఉన్నాయి అంటారు కదా, ఏంటి వీళ్ళ ప్రత్యేకత? 4 దిక్కులు కాదు, 7 దిక్కులు ఉన్నాయి. 7 దిక్కుల ఈ 7 దిక్కుల గట్టమ్మలకు ఈమె పెద్ద ఆమె పెద్ద గట్టమ్మ అన్నట్టు. ఈమె 7 దిక్కులు అంటే ఒకటి మల్లూరుకి వెళ్ళి ఉంటుంది, ఒకటి గొల్లబుద్దారంకి వెళ్ళి, ఒకటి భయంకపేటకి వెళ్ళి, ఒకటి రాంపూర్కి వెళ్ళి 7 దిక్కుల 7 గట్టమ్మలు ఉంటాయి. అంగరక్షరాలకు సమ్మక్కకు సారక్కకు ఇక్కడ అంగరక్షరాలు ఉంటాయి. వీళ్ళంతా ఎందుకు నాయక్పోట్లో ఎందుకు అమ్మవారికి పూజలు చేస్తారు? అయితే మా కులదైవము లక్ష్మీదేవరం ఉంటుంది. లక్ష్మీదేవరం బడి ఈ గట్టమ్మ ఉంటుంది. గట్టమ్మ ఉంటుంది, కృష్ణస్వామి ఉంటుంది, పైడిద్దరాజు ఉంటారు. వీళ్ళందరికీ అనుబంధం అన్నట్టు. ఈ గట్టమ్మ తల్లి పెద్ద దిక్కు అన్నట్టు. ఎట్లా ఉన్నాయి ఏర్పాట్లు? భక్తుల ఎట్లా ఉంది? భక్తులు రాక పెరుగుతుందా? రాను ఎట్లా ఉంది భక్తుల తాకిడి? బాగానే ఉంది. ఇప్పటికైతే కొద్దిగా పెరిగినట్టు అనిపిస్తుంది. రేపు అయితే సాయంత్రం నుండి బాగా పెరుగుతుంది. ఏమి ఇస్తారు అమ్మ గట్టమ్మ తల్లిని మొక్కుకున్న తర్వాత ఏమి ఇస్తారు అమ్మవార్లకు కానుకగా భక్తులు? ఇక కానుక కంటే మేము యథావిధిగా మా పూజలు పునస్కారాలు సారే పెట్టి ఆ దేవునికి మళ్ళీ ఎదురు పిల్లలు చేస్తాం. ఇది గట్టమ్మ తల్లికి తొలి మొక్కులు ఇస్తారు. సో ఇక్కడ నాయక్కోట్ పూజారులు వీళ్ళే కూడా పూర్తిగా మనకి వంశపారంపర్యంగా అమ్మవారికి గట్టమ్మ తల్లికి పూజలు చేయడం అనేది ఆనవాయితీగా వస్తూ ఉంటుంది. గట్టమ్మ తల్లి 7 వైపులు ఉన్నటువంటి గట్టమ్మ లోపల అతిశక్తివంతురాలైనటువంటి ఈ ములుగు ప్రేమనగర్ వద్ద ఉన్న గట్టమ్మని కొలుస్తారు. తొలి మొక్కులు అందించి క్షేమంగా వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకొని మళ్ళీ తిరిగి వచ్చే విధంగా ఈ అమ్మవారికి మొక్కులు ఇచ్చుకుంటారు. చీరే సారే పసుపు కుంకుమలు కొబ్బరికాయలతో ఈ యొక్క తల్లిని పూజిస్తూ ఉంటారు. సో మనం చూడొచ్చు గట్టమ్మ తల్లికి మహాజాతర వచ్చిందంటే చాలు వైభవపేతంగా అమ్మవారిని అలంకరణ చేస్తారు. నాయక్కోట్ పూజారులు వచ్చే భక్తులందరూ కూడా వీళ్ళే ఆ అమ్మవార్లకు సంబంధించినటువంటి పసుపు కుంకుమల బొట్టు పెట్టడం జరుగుతుంది. మొత్తానికి తొలి మొక్కులు అందుకునేటువంటి ఈ యొక్క గట్టమ్మ తల్లి పూర్తిగా సమ్మక్క సారళమ్మ తల్లులతో సమానంగా పూజలు అందుకుంటుంది. ఎందుకంటే ప్రతాపరుద్రుని సేనలతో చేసిన యుద్ధంలో సమ్మక్కకు ప్రధాన అంగరక్షరాలుగా ఉండి పోరాటం చేసి ప్రాణాలొదిన గట్టమ్మ పూర్తిగా ఏ విధంగానైతే రామునికి హనుమంతుడు, అదేవిధంగా శివునికి నంది, ఏ విధంగా బంటు, అదేవిధంగా ఈ గట్టమ్మ తల్లిని సమ్మక్క సారళమ్మను పూజించుకునే ముందే ఆ తల్లికి పూజలు చేసుకొని క్షేమంగా వెళ్ళి రావాలంటూ మొక్కులు చేసుకొని వెళ్తాం. సో మొత్తంగా ఇది గట్టమ్మ తల్లి జాతరకు ప్రారంభం ముందు తొలి మొక్కులు అందుకున్న గట్టమ్మ తల్లి ప్రాముఖ్యత. వీడియో సంతోష్తో వేణు బిగ్ టీవీ.